జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. హిందూ బంధువులారా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ న్యూస్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను ఏమాత్రం ఎక్కడా మిస్ కాకుండా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. సరే, సంబాల్ జామా మసీదు ఇప్పుడు ఇదే టాపిక్ ఈ న్యూస్లో. దీని గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ సంబాల్ అనేది ఒక నగరం అన్నమాట. ఈ నగరం వచ్చి ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ఒక ముఖ్య పట్టణం. ఈ సంబాల్ నగరం ఢిల్లీ ఉన్నది కదా, ఈ ఢిల్లీకు 158 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే ఈ సంబాల్ నగరం అత్యంత చారిత్రాత్మకమైన నగరంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనం చదువుకునేది దరిద్రం. మనకి ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే క్రీస్తు పూర్వం అంటూ ఉంటారు. ఎందుకు? ఆ క్రీస్తుకు ముందన్నట్టు. ఈ క్రీస్తు పూర్వం అంటే అసలు యేసుక్రీస్తు పుట్టకముందే, మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు పుట్టకముందే ఈ నగరాన్ని మన హిందువులు అయితే నిర్మించారు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఇది ఎంత పురాతనమైనటువంటి నగరమో. అది మన హిందువుల సత్తా, మన దేశ చరిత్ర. అందుకే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పరిశోధనలు అయితే చేస్తూ ఉంటారు. ఏది ఆ ప్రాంతంలో. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ సంబాల్ నగరంలో ఒక వివాదాస్పదమైనటువంటి ఒక కట్టడం ఒకటి ఉన్నది. ఆ కట్టడం పేరే సంబాల్ జామా మసీదు. ఈ పాటికి మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ మాటలోనే. ఈ జామా మసీదు సరిగ్గా సంబాల్ నగరం మధ్యలో ఉంటుంది. అయితే నిజానికి ఈ జామా మసీదు కాదు. ఈ మసీదు స్థానంలో అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉండేది. దాని పేరే హరిహర దేవాలయం. అర్థమవుతుంది మీకు? ఈ హరిహర దేవాలయాన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులైతే అక్కడ కట్టించారు. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో మన పూర్వీకులు ఒక భారీ దేవాలయాన్ని అయితే నిర్మించారు. కానీ 1529వ సంవత్సరంలో భారతదేశ దురాక్రమణ దారుడైనటువంటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్, చెప్పాలంటే వీడిని చక్రవర్తి అనడం కూడా నాకు ఇష్టంలే. ఎందుకంటే వీడంత దుర్మార్గుడు, నీచుడు. ఓడేం చక్రవర్తి అనేది కర్మ కాకపోతే. అందుకేనయ్యా చెప్పేది, మనం ఓట్లు వేసేటప్పుడు చూసి ఆలోచించి వేయాలా. లేకపోతే ఎవడో పని మాలినోడు వచ్చి మన నెత్తిని కూర్చుంటాడు, వాడి ఇష్ట ప్రకారం పరిపాలిస్తాడు. ఇంకా ఓడి చెప్పిందే అంతా. లేకపోతే మన దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దురాక్రమణదారులంతా కూడా వాళ్ళు ఏదో పెద్ద గొప్పోళ్ళు, మహావీరులు, ఓయమ్మ వాళ్ళు యోధులు అన్నట్టు వాళ్ళ చరిత్రలను మన పాఠ్యాంశాల్లో ఎక్కించి మన చేతనే చదివించారు. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉన్నదా? సరేలే, ఎందుకులే కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది. అటువంటి పవిత్రమైన మన హరిహర దేవాలయాన్ని ఈ నీచుడు ధ్వంసం చేసి దానిపైన మళ్ళా మసీదుని అయితే నిర్మించినాడు. ఆ మసీదునే ఇప్పుడు సంబాల్ జామా మసీద్ అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ సంబాల్ జామా మసీద్ అనేది ఒక మసీదు కాదని, ఇది ఒక దేవాలయం అని 1529లోనే మొఘల్ దురాక్రమణ దాడైనటువంటి బాబరు మన హరిహర దేవాలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసి దానిపైనే ఈ మసీదును నిర్మించాడని చెప్పి. కావున ఈ సంబాల్ జామా మసీదులో అయోధ్య రామ జన్మభూమిలో చేపట్టినట్టు అదే తరహాలోనే ఆర్కియాలజీ సర్వేను చేపట్టాలని కోరుతూ ప్రముఖ హిందూ న్యాయవాది అయినటువంటి విష్ణు శంకర్ జైన్ గారు సంబాల్ జిల్లా కోర్టులో అయితే ఒక కేసు అయితే వేసినాడు. సూపర్ అది కదా. ఎందుకంటే ఇప్పుడు సరే, న్యాయస్థానాలు అయితే ఉన్నాయి, మనం న్యాయ పోరాటం చేద్దాము, నమ్మకం అయితే ఉండాలి. ఎందుకంటే ఆ న్యాయ పోరాటం ద్వారానే ఇప్పుడు మన అయోధ్య రామ మందిరాన్ని అయితే మనం నిర్మించుకున్నాం కదా. ఇంకా అదే రకంలో ఇది కూడా జరుగుతుంది. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు ఉన్నది, కళ్ళు ఉండేవాడికి ఊడికైనా కానీ కనపడతా ఉంటుంది. లేకపోతే సరే, కళ్ళు లేనివాడికైనా కూడా ఆడి వీగిన దాన్ని తగలగలిగితే అర్థమైపోతుంది, నాయన ఇది మసీదా లేకపోతే ఇది ముందు గుడి అనేది. కానీ ఏం జరుగుతుంది? మనం కోర్టుల్లోనే, న్యాయస్థానాల్లోనే మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఏది కళ్ళారాది కనపడతా ఉన్నా కూడాను మన దేశంలో చట్టాలు మారున్నాయి. అయితే ఈ కేసును విచారణకు స్వీకరించినటువంటి సంబాల్ జిల్లా కోర్టు వెంటనే ఈ సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వేను చేపట్టాలని చెప్పేసి సంచలనమైనటువంటి ఆదేశాలను అయితే జారీ చేసింది. సంబాల్ కోర్టు నిన్న మధ్యాహ్నం తీర్పు ఇచ్చిందో లేదో వెంటనే యోగి ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. ఇక ఈ సంబాల్ జామా మసీద్ దగ్గర 700 మంది స్పెషల్ పార్టీ పోలీసులను అయితే ఉన్న ఫలంగా మోహరించారు. అంతేకాకుండా రాత్రే ప్రత్యేక వాహనాలలో ఢిల్లీ నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ శాస్త్రవేత్తలను, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ను తీసుకొచ్చినారు. కాగా ఈరోజు ఉదయం నుంచే పేరుకే జామా మసీద్ అయినటువంటి నిజానికి మన హరిహర దేవాలయంలో ఈ ఆర్కియాలజీ సర్వే అయితే ప్రారంభంగా ఉన్నది. అర్థమవుతుందా? ఈ విధమైనటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి దేశం మీద. మనం పోరాటం చేయాలి కానీ
ఒక్క అణు కూడా మనం పోగొట్టుకోకుండా ప్రతి దాన్ని కూడా మనం తిరిగి సొంతం చేసుకోవచ్చు. కానీ ముందు మన మనసులో అది ఉండాలా. నాయన మన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోల్పోకూడదు. మన ఆస్తులు కావచ్చు, మన ఆలయాలు కావచ్చు, మన ఆలయ భూములు కావచ్చు, ఏది కూడా అన్యాక్రాంతం కాకుండా, ఇంకొకరి పాలు కాకుండా మనం వాటిని కూడా కాపాడుకోవాలని చెప్పేసి మన గత ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళ వీరత్వాన్ని, వాళ్ళ వైభవాన్ని కొనసాగించేటట్లు మనం ఆ విధంగా మన భవిష్యత్తును అయితే మనం తీర్చిదిద్దుకోవాలా. వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ హిందువులు అనుకున్న వాళ్ళు హిందువులుగానే బతకండి, హిందువులుగానే బతకండి. అంతేగాని ఈ సెక్యులర్లుగానో లేకపోతే ఇంకొక రంగానో ఉండద్దు. దానివల్ల మన దేశానికి కూడా చాలా నష్టం అన్నమాట. ఎందుకంటే ఈ దేశం బ్రతుకుతుంది హిందువుల మీద. ఇప్పుడు హిందువులు కనుక పరమత సహనంతో లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఏడగొండ ఏం జరుగుతుంది? హిందువులు పరమత సహనంతో ఉండబట్టే ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి అదేవిధంగా మన మూలాలను, మన ఆలయాలను, మన ఆస్తులను కూడా కోల్పోకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పూర్వీకులు మనకు ఏ విధంగా అయితే అందించినారో మనం మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉండాలి. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి దయచేసి. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.